కరణాచార్య ఏమంటివి వైరస్ నపవున మనిషి మరగడే నిలువ నీడలేదందువా ఎంత మాట ఇది ఉత్త పరీక్షే కానీ ఉపయోగపడే పరీక్ష కాకూడదు ఇది మరణ పరీక్ష అందువా ఇంత ఏళ ఎబోలా వైరస్ జనమెట్టిది అది సుబుత్సాకరమైన నిఫా వైరస్ సంభామెట్టిది మట్టిలో కలిసాయి కదా ఇది కదా నీ నీతి ఇంత ఏళ ప్రపంచాలను వణికించి కదలాకుతం చేసిన మహమ్మారులను మేము తరిమేయలేదా ఇది ఏ పరీక్ష మానవాభివృద్ధిని అంధకారము చేసి సకల లోకాలను చుట్టుముట్టి కోట్లాది మందిని హరించి నీకు పునర్జన్మనీయలేదా ఇది ఏ పరీక్ష నాతో చెప్పితివేమయ్యా మా వంశంలో మూల పురుషులైన ఆది మానవులు మహమ్మారులను తట్టుకోలేదా అతకతకు వ్యాపించి ఆందోళన కలిగించిన అంటువ్యాధిని ఆ అంటువ్యాధితో వచ్చిన కలరాను దాన్ని దాటేసుకుంటూ వచ్చిన మసూచిని దాని తోడే వచ్చిన ప్లేగును దాని తర్వాత వచ్చిన హెచ్ఐవిని దాని తర్వాత వచ్చిన అన్నిటికన్నా డేంజర్ అయిన క్యాన్సర్ను దాని తర్వాత వచ్చిన సాస్ను అందరికన్నా ఎక్కువగా దూసుకెళ్లిన సైన్ ఫ్లూను ఆవుల నుంచి వచ్చిన షేను బాతుల నుంచి వచ్చిన ఫ్లూను మా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు పిల్లగాళ్ళతో ఆడుకునే ఆటలమ్మను ఇవన్నిటిని బతికి బట్ట కట్టలేదా సందర్భావసరమును బట్టి క్షేత్ర బీజ ప్రాయంతో సందర్భమైన ఈ వైరస్ వంశము ఏనాడో మా చేతులకు కచ్చావు చచ్చినది కాగా నేడు కరోనా 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 అంటూ వ్యర్థవాదం ఎందులకు మహమ్మారి కరోనా మా తాత మోడీ మా పెద్దనాన్న కేసీఆర్ వాళ్ళ ముంగట నీ ఆటయో సాగుటాయా కరణాచార్య ఏమంటివి వైరస్ నపమున మనిషి మనుగడే నిలువ నీడలేదందువా ఎంత మాట ఇది ఉత్త పరీక్షే కానీ ఉపయోగపడే పరీక్ష కాకూడదు ఇది మరణ పరీక్ష అందువా ఇంత ఏళ ఎబోలా వైరస్ జనమెట్టిది అది సుబుత్సాకరమైన నిఫా వైరస్ సంభామెట్టిది మట్టిలో కలిసాయి కదా అది కదా నీ నీతి ఇంత ఏళ ప్రపంచాలను వణికించి కదలాకుతం చేసిన మహమ్మారులను మేము తరిమేయలేదా ఇది ఏ పరీక్ష మానవాభివృద్ధిని అంధకారము చేసి సకల ఖండాలను చుట్టుముట్టి కోట్లాది మందిని హరించి మాకు పునర్జన్మనీయలేదా ఇది ఏ పరీక్ష నాతో చెప్పితివేమయ్యా మా వంశంలో మూల పురుషులైన ఆది మానవులు మహమ్మారులను తట్టుకోలేదా అతకతకు వ్యాపించి ఆందోళన కలిగించిన కలరాను దానికన్నా వేగంగా దూసుకెళ్లిన మసూచిని దాంతో తోడైన ప్లేగును దానికన్నా వచ్చిన హెచ్ఐవిని దాని తర్వాత అన్నిటికన్నా డేంజర్ అయిన క్యాన్సర్ను దాని తర్వాత వచ్చిన షేయను దాని తర్వాత వచ్చిన ఫ్లూను దానికన్నా దూసుకు వెళ్ళిన ఫ్లూను దానికన్నా అంతకంతకు దూసుకు వెళ్ళిన సైన్ ఫ్లూను దాని తర్వాత మా ఇంటికి వచ్చి పిల్లగాలను పలకరించే ఆటలమ్మను ఇవన్నిటిని బతికి బట్ట కట్టలేదా సందర్భావసరమును బట్టి క్షేత్ర బీజ ప్రాణంతో సందర్భమైన ఈ వైరస్ వంశము ఏనాడో మా చేతులకు కచ్చావు చచ్చినది కాగా నేడు కరోనా కరోనా కరోనాను వ్యర్థవాదం ఎందులకు